ఏమి ఇప్పుడు నువ్వు నిజంగా మారిపోయావని నేను నమ్ముతున్నానే. నువ్వు అడిగినవన్నీ ఇవన్నీ తీసుకొస్తాను, సరేనా? మా పిచ్చోని పెళ్లి చేసుకున్నందుకు కన్యాశుల్కం కింద, అదే ఎదురు కట్నం కింద కృష్ణవేణి పేరున సగం రాసేశారు. నా మనవరాల ఆస్తి గురించి మీరు సంపాదించారా, మీ మనవరాలు సంపాదించిందా? అనవసరంగా నా కుటుంబ విషయాల్లో తలదోర్చకండి. చెద్దన్నం తినేవాళ్ళం కదా అని చీపుగా చూడగు రత్నప్రభ. చావు దెబ్బతింటావు. నా కొడుకు అని అరవింద్కి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు. మీ వారసుడని ఊరేగింపుగా చెప్తున్నావు. అసలు మీకు వారసుడంటే అర్థం తెలుసా? తల్లిదండ్రుల గౌరవ మర్యాదల్ని కాపాడేవాడు వారసుడు. తల్లిదండ్రుల పరువు ప్రతిష్టల్ని కాపాడేవాడు వారసుడు. వంశ ప్రతిష్టని పెంచేవాడు వారసుడు. అంతేగాని ఆస్తి మీద అధికారం సంపాదించేవాడు వారసుడు కాదు కాంతమ్మగారు. చింతపిక్కలతో ఆడుకునే వాళ్ళకి చెప్పండి మీ చెలెక్తులు. కాంతమ్మగారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమయ్యా సృజన్, ఏ నోర్లేస్తుంది? మిమ్మల్ని గౌరవిస్తున్నానని చెప్పాను కదా. ఈ వ్యవహారం తేల్చేదాకా మాట్లాడొద్దని చెప్పాను కదా. ఏంది నోరు లేస్తుందేంది? కాంతమ్మగారు, కాంతమ్మనే మాట్లాడుతున్నా. పెళ్ళానికి పెత్తనమిచ్చి పెళ్ళాని చుట్టూ ప్రదర్శనం చేస్తూ పౌరుషం పొడుచుకొచ్చేసిందా? నిన్నంటే ఈవిడికి, ఈవిడంటే నీకు పౌరుషం పొడుచుకురావడం కాదయ్యా. మీరు కన్న కొడుకు వంశీతో సమానంగా అరవింద్కి కూడా ఆస్తి పంచాలి. జమీందారులు అని చెప్పు తిరుగుతూ ఉంటారు. ఇదేనా మీ జమీందారీతనం? మీరు మా వంశాన్ని అవమానిస్తున్నారు. ఆపే. ఇంకా వంశం గురించి మాట్లాడతావేందయ్యా? ఇక్కడతో మీ నాటకాలు ఆపేయండి. ఆస్తి మొత్తం మీ కన్న కొడుకు వంశీకి రాసేస్తారా? వాడు పిచ్చాడు. ఆస్తి వాడికి రాస్తే వాడేం చేసుకుంటాడు? ఆ పిచ్చోడు ఆస్తి మొత్తం కృష్ణవేణి అనుభవిస్తుంది. తప్పు చేస్తున్నావు రత్నప్రభ. ఆ కృష్ణవేణి నమ్మి తప్పు మీద తప్పు చేస్తున్నావు. కాంతమ్మ గారు, మీరు మీ హద్దు మీరి మాట్లాడుతున్నారు. ఈ కాంతమ్మకి హద్దులు లేవు. మర్యాదగా అడిగింది ఇచ్చేయండి. ఆస్తి పంచేయండి. పంచకపోతే? పంచాలి, పంచి తీరాలి. పంచడమే పనిగా పెట్టుకోవాలి. సృజన్, ఇప్పటిదాకా వయస్సులో పెద్ద ఆవిడని రెస్పెక్ట్ గా మాట్లాడాను. ఇక నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఓల్డ్ లేడీ నా ముందుకొచ్చి ఇలా మాట్లాడుతుందా? నేనేం చేస్తానో నాకే తెలీదు. కూల్ రత్న, కూల్, వదిలే. వయసు గురించి మాట్లాడుకు రత్నప్రభ. ఈ కాంతమ్మ కన్నె వయసు నుంచి ఇప్పటిదాకా అదే స్పీడు, అదే జోరు. కాంతమ్మ గారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? రత్నప్రభ గురించి మీకు పూర్తిగా తెలియదు. అబ్బా, కాంతమ్మ గురించి రత్నప్రభకు పూర్తిగా తెలుసా? నువ్వు నీ పెళ్ళానికి భయపడితే మేం భయపడాలా? సృజన్, ఈమె చాలా ఎక్స్ట్రా చేస్తోంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యందే నా కోపం చల్లారదు. లేదు రత్న, కంట్రోల్ అవ్వు ప్లీజ్. ఇదిగో ఇటు చూడు, నన్ను చూడు. మన స్టేటస్ గురించి ఆలోచించు. నా వల్ల కావడం లేదు సృజన్. దీన్ని ఏదో ఒకటి చెయ్యందే నేను ప్రశాంతంగా ఉండలేను. వద్దు రత్న, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. ఆపండి. అది బెదిరించడం, నువ్వు బ్రతిమాలడం. ఏమి నటిస్తున్నారా? చూడలేక చేస్తున్నాం గాని ఇక మీ నటన ఆపి జరగాల్సిన పని చూడండి. రత్న, నువ్వు అనవసరంగా ఆవేశపడకు. నువ్వు పైకెళ్ళు, నేను మాట్లాడతాను. ఏమయ్యా సృజన్,
నీ పెళ్ళం చేస్తాననడం తప్ప ఏమీ చేయలేదయ్యా. ఆమె అట్టాగే చిందిలేస్తుంది కానీ నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. మొత్తం ఆస్తి పత్రాలు పట్రా. ఇది సంతకం ఎలా పట్టదో నేనే చూస్తా. మర్యాదగా ఇద్దరు సంతకాలు పెట్టి చేసిన తప్పును సరిదిద్దుకోండి. నువ్వు ఆగు రత్న, నేను మాట్లాడతాగా. ఏందయ్యా నేను టైం పెట్టాక కూడా ఏందయ్యా నువ్వు మాట్లాడేది? పోయి పత్రాలని తీసుకురా. సృజన్, నన్నొదులు. నేనే వెళ్ళి ఆస్తి పేపర్స్ తీసుకొస్తాను. రత్న, ఏం మాట్లాడుతున్నావు? కాంతమ్మ గారు ఇంతసేపు గొడవ పడేది అరవింద్ అలివేళ్ల పేరు మీద ఆస్తి రాయమనే కదా. అరవింద్ మన మేనల్లుడిగా, రాసేద్దాం. రత్నప్రభకి ఇప్పటికి దిగింది. ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేయాలా? కాంతం ఏదైనా నిర్ణయం తీసుకుంటే నిప్పులో పోరాడుద్ది. నిప్పుతోనే ఆటలా? నిప్పునే ముట్టుకుంటే మాడి మసైపోతారు. పో అమ్మా, వెళ్ళి పత్రాలు తీసుకురా. సృజన్, నేను వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాను. మీరిక్కడే ఉండండి. ఏమయ్యా సృజన, ఆశ్చర్యంగా ఉందా? కాంతమ్మ 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 అంతేనయ్యా. ఇదిగో నీ పెళ్ళ ఆస్తి మొత్తం ఇస్తుంది, మరి నువ్వేమిస్తావు? ఏందయ్యా కోపంగా ఉండావు? నువ్వేమిస్తావంటే నువ్వేం మాట్లాడవేంది? ఆస్తి మొత్తం ఇచ్చేశాక ఇక ఇవ్వడానికి నా దగ్గర ఏముంటుంది కాంతమ్మ గారు? ఉందయ్యా ఉంది. నువ్వివ్వాల్సింది ఒకటి ఉంది. రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పుదాం అనుకుంటున్నా. ఏమంటావు? రాజకీయాల్ని మీరు తట్టుకోలేరు కాంతమ్మ గారు. ఏమంటివి? నీ ఆస్తి మొత్తం గుంజిందాన్ని రాష్ట్రంలో ఉన్న ఆస్తిని గుంజలేనా ఏంది? వచ్చే ఎలక్షన్లో నీ సీట్ నాకు ఇచ్చి చూడు, ఓ పట్టు పడతా. నువ్వు నాకు ఇవ్వాల్సింది చేయాల్సింది అదే. ప్రయత్నిస్తానండి. ప్రయత్నించడం కాదు, పని అవ్వాలి. అలాగే. ఏమ్మా, పత్రాలు పట్టుకురమ్మంటే పుత్తి చేతులతో ఊపుకుంటూ వచ్చావేంది? ఏమే, నీకెంత ధైర్యం ఉంటే నా ముందే నిలబడి నాకే వార్నింగులిస్తూ నన్ను ఆస్తి పంపకాలు చెయ్యమని అడుగుతావా? నువ్వెంత, నీ బ్రతికెంత? నేను చెయ్యాల్సింది ఆస్తి పంపకాలు కాదే, ఏకంగా నిన్ను పైకి పంపిస్తాను. దేవుడా, భగవంతుడా, నన్ను చంపేసింది. నేను చచ్చిపోయాను. అయ్యో దేవుడా. అమ్మయ్యా, నేను బతికే ఉన్నాను. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. ఆ మయూరి చెప్పిన మాటలు విని నిజంగా నేను మంది ఎక్కువ కొట్టి ఆ రత్నప్రభను ఎదిరించినట్లయితే నిజంగా ఆ రత్నప్రభ నన్ను చంపేసేది. ఆ రత్నప్రభను ఎదిరించావంటే మనమేమీ సాధించలేం. ఆ ఆస్తి మొత్తం అలివేడి పేరును రాయించాలంటే మనం వేరే పద్ధతిలో వెళ్ళడమే కరెక్ట్.
హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అంజలి, నిన్ను చూసి ఎన్ని రోజులైందమ్మా. ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఫైన్ డాడ్. ఇంట్లో అందరూ బాగున్నారా? కృష్ణవేణి గారు, వంశీ గారు ఎలా ఉన్నారు? బాగున్నారు. అరవింద్, అలివేణి, రత్నప్రభ ఆంటీ అందరూ బాగున్నారమ్మా. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. సడన్ గా మేము ఇక్కడికి వస్తామని, మిమ్మల్ని చూస్తామని నేను అస్సలు ఊహించలేదు డాడ్. అంతా మమ్మీ డెసిషన్, అంతే వచ్చేసాం. ఏదైతేనేం మనం కలుసుకున్నాం, ఒకరినొకరు చూసుకున్నాం, మాట్లాడుకుంటున్నాం. హ్యాపీయే కదా? ఎస్ డాడ్. హౌ ఇస్ యువర్ లైఫ్? లైఫ్ ఎలా ఉన్నా లీడ్ చేస్తూనే ఉండాలి కదమ్మా. మీరున్నప్పుడు ఒక రకమైన ప్రాబ్లమ్స్, నా మనసుకి ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేశాను. తర్వాత ఎందుకు పంపించానా అని బాధపడేవాణ్ణి. ఇప్పుడు మీరు వచ్చారన్న ఆనందం ఒక పక్క, కన్న కూతురువి అని అందరికీ చెప్పుకోలేకపోతున్నానన్న బాధ. మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నానన్న బాధ ఒక పక్క. ఇదేనమ్మా నా జీవితం. ఆ విషయంలో మీరు బాధపడక్కర్లేదు డాడ్. మీ గురించి మాకు బాగా తెలుసు. మమ్మీ మిమ్మల్ని అర్థం చేసుకుంది కాబట్టే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. ఆ విషయంలో మామ్ చాలా గ్రేట్. ఎస్, యు ఆర్ రైట్. యువర్ మమ్మీ ఈజ్ సో గ్రేట్. ఎన్ని బాధలున్నా నీలాంటి మంచి కూతుర్ని కన్నందుకు ఆ సంతోషంతో అన్నీ మర్చిపోతున్నాం. సరే డాడ్, మీరు మామ్తో మాట్లాడుతుండండి, నేను కాఫీ తీసుకొస్తాను. జోష్నా, ఎలా ఉన్నావు? నాకేంటి, బావున్నాను. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా సడన్గా వచ్చారేంటి? ఏదో బలమైన కారణం ఉంది. అదేంటో నాకు చెప్పు జోష్నా. డాడ్, కాఫీ తీసుకోండి.
నేను ఇంటికొద్దాం అనుకుంటే నేను అక్కడికి వస్తే మన గురించి నిజం తెలిసిపోతుందని మమ్మీ అంటుంది. నేనొస్తే తెలీదు, నువ్వొచ్చి చెప్తే తెలుస్తుంది, లేదా అలా తెలిసేలా ప్రవర్తిస్తే తెలుస్తుంది అని చెప్పాను. మీరేమంటారు డాడ్? ఆ ఇంట్లో మన గురించి కృష్ణవేణికి తెలుసు కదమ్మా, కానీ చెప్పదు. ఆమె మన ఇంటి దేవత, మన కుటుంబం మంచి గురించి ఆలోచిస్తుంది. మన ఇంట్లో కీడు జరగాలని, చెడు జరగాలని ఆలోచన ఉన్న వాళ్ళకి తెలియనంత కాలం ఈ విషయం బయటికి రాదమ్మా. దాని గురించి నువ్వెందుకు రాకుండా నీ ఫ్రీడమ్ని బంధించుకోవడం? నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి వెళ్ళమ్మా. మామ్, డాడీ చెప్పింది విన్నావుగా? ఇక నుంచి నువ్వు భయపడుతూ నన్ను భయపెట్టొద్దు. మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు కొంచెం పనుంది. ఏమైంది జ్యోత్స్న? సడన్గా రావడానికి రీజన్ ఏంటి అని అడిగాను. చెప్పకుండా అలా ఉన్నావు. ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లం ఏమీ లేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చాం. ఏ రాకూడదా? అయినా ప్రాబ్లం ఉంటే మీతో ఎలా చెప్పకుండా ఉంటాను? నువ్వేదో చెప్పకుండా దాస్తున్నావు. రాత్రి నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడే నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావని అర్థమైంది. అందుకే వచ్చి కలుస్తానని చెప్పాను. అలాంటిదేమీ లేదండి. మరి నాతో ఏదో మాట్లాడాలన్నావు? అది అంజలి గురించి. అంజలికి ఏమైంది చెప్పు జ్యోత్స్న. ఇక్కడే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. దానికి ఇక్కడి వాతావరణం, మనుషులు అంటే ప్రాణంతో సమానంగా ఫీల్ అవుతుంది. అందుకే ఇక్కడే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే అది సంతోషంగా ఉంటుంది. ఓ అదా విషయం. ఆ విషయం గురించి నువ్వు నాకు చెప్పాలా? నేను ఆలోచించనా? నాకు బాధ్యత లేదనుకున్నావా? మీకు బాధ్యత లేదని కాదు, మీరు అంజలి గురించి ఆలోచించరని మీకు చెప్పట్లేదు. నాకా కన్యాదానం చేసే అర్హత లేదు. అంజలికి కన్న తండ్రిగా మీరున్నారు, మీకు భార్యగా రత్నప్రభ గారున్నారు. మీ ఇద్దరిని కన్యాదానం చేయమనే అర్హత నాకుందని నేను అనట్లేదు. అలాగని మిమ్మల్ని ఒత్తిడి కూడా చేయట్లేదు. మీ ఇద్దరూ కన్యాదానం చేస్తే బావుంటుందని ఆశపడుతున్నాను. రత్నప్రభ గారికి నాకు స్నేహం ఉంది కాబట్టి ఆ విధంగా అడిగి నా కోరిక నెరవేర్చుకోవాలా లేదా అని ఏమీ అర్థం కావడం లేదు. అలా కాదంటే మీరే ఏదో ఒకటి చెప్పి మీరే రత్నప్రభ గారిని ఒప్పించగలిగితే నా కోరిక నెరవేరుతుంది. ఇన్ని ప్రశ్నలతో నేను సతమతమవుతున్నాను. అలా అని నేను మిమ్మల్ని ప్రెషర్ చేయట్లేదు. అంజలికి మీ చేతుల మీదుగా పెళ్లి జరిగి అది సంతోషంగా కాపురం చేసుకుంటే చాలు. నేను వెళ్ళిపోతాను. అంజలికి పెళ్ళైపోతే నువ్వెక్కడికి వెళ్తావు? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను వెళ్ళక తప్పదుగా సృజన్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు. అంజలికి మంచి సంబంధం తప్పకుండా చూస్తాను. నీ కోరిక నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. అంజలికి పెళ్ళయ్యాక నువ్విక్కడే సెటిల్ అవ్వాలి. అలా అని నాకు మాటివ్వు.
అలాగే తప్పకుండా ఉంటాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. సరే, నేను బయలుదేరుతాను. అలాగే వెళ్ళిరండి.